పరిశుద్ధాత్ముడా, నన్ను నేను కంప్లీట్గా మీ అధికారం ఒప్పుకుంటున్నాను. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం మీకు అంగీకారమగును గాక అని పలుకుతున్నాను. నా నోటిని మీ బూరగా ఉండి వాడుకోమని కోరుకుంటున్నాను. నా ముఖాంతరములో నుండి ఇక్కడున్న వారితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. ప్రతి విధమైన నిద్రాత్మను, విసుగాత్మను డిస్టర్బెన్స్ చేస్తున్న ప్రతి గలిబిలి లేపుతున్న దురాత్మలను యేసు నామమున బంధిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు మా కొరకు ఉంచిన దేవదూతల పరిచర్యను నజరేయుడైన యేసు నామమున ఈ మందిరములో మేము దేవదూతల పరిచర్యను విడుదల చేస్తున్నాం. యేసు నామమున దేవదూతలు ఈ మందిరములో కదులుదురుగా కానీ పలుకుతున్నాను. చురుకైన మెలకుగలిగిన ఆత్మ ప్రతి వారికి అనుగ్రహింపబడును గాక అని పలుకుతూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మళ్ళొకసారి చదవమ్మా. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు నందు. ఏంటంట? క్రీస్తు నందు అంటే యేసయ్య నందు, యేసయ్య యందు. క్రీస్తు నందు అన్న అర్థం ఏంటంటే ఇన్ క్రైస్ట్. ఇంగ్లీష్లో ఏంటంటే ఇన్ క్రైస్ట్. ఉదాహరణకు మనం అడుగుతూ ఉంటాం కొంతమందిని, నీవు క్రీస్తులో ఉన్నావా? నీ ఆత్మీయ జీవితం క్రీస్తులో కట్టబడుతుందా? ఆర్ యు ఇన్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో అడుగుతాం. ఆర్ యు ఇన్ క్రైస్ట్? నువ్వు ఆత్మీయంగా ఉన్నావా? నువ్వు క్రీస్తులో ఉన్నావా అని మనం అడుగుతూ ఉంటాం. అంటే క్రీస్తు నందు అని అంటే యేసయ్యలో మనము, మనలో యేసయ్య. ఉదాహరణకు మనం గమనిస్తే పలానా షారోన్ ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధన అంటే ఈ మందిరములో ఆరాధన అంటే క్రీస్తులో మనము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు అని అంటే యేసయ్య నందు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ సంఘం ఏమి? ఈ సంఘం ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే యేసయ్యనే కదా. సంఘం అంటే మనము కూడా ఉన్నాం, సేవకులు కూడా ఉంటారు, విశ్వాసులు కూడా ఉంటారు. ఈ సంఘానికి శిరస్సు యేసయ్య, సంఘము యేసయ్య. ఈ యేసయ్యలో విశ్వాసులుగా ఉన్న మనము, క్రీస్తునందు మనము, ఆయనలో మనము, మనతో ఆయన, ఆయనతో మనము, మనతో ఆయన. అందుకని ఇంతకుముందు పాట పాడినాం, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. క్రీస్తునందు అని అంటే ఆయనలో మనము, మనతో ఆయన. మరి ఎవరు క్రీస్తునందు ఉన్నారు? క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఎప్పుడు? ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఇంతకుముందు శిక్ష ఉందా అంటే ఉంది. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన సంచారము చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి పంపించిన పనిని నెరవేర్చడానికి ఆయన పనిచేసి తిరిగి ప్రయాసపడి దేవుని సువార్తను ప్రకటించి తండ్రి ప్రేమను ఇతరులకు ప్రకటించి ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వ్రేలాడి మనుషులందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినాడో అప్పటి నుంచి ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయించినారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని నమ్మినారో, ఎవరైతే యేసు ప్రభువే నిజమైన లోక రక్షకుడని హృదయపూర్వకంగా అంగీకరించినారో అప్పటి నుండి ఇప్పటి నుండి క్రీస్తు నందు ఉన్నవారికి శిక్షా విధి లేదు. ఆమెన్. హల్లెలూయా. అంటే ఇంతకుముందు ఉందా? ఉంది. ఎప్పుడు? ఈ భూమిని సృష్టించిన తర్వాత దేవాది దేవుడు మట్టిని తీసి ఆ మట్టిలో నుండి ఒక బొమ్మను చేసి దానికి ఊపిరి పోసి ఆ పేరు ఏం పెట్టినాడండి? ఏం పేరు? ఆదాము అని పేరు పెట్టినాడు. ఆదాము నిద్ర ఉన్నప్పుడు తన పక్కటెంకను తీసుకొని అవ్వమ్మని చేసినాడు. వాళ్ళిద్దరికి ఒకటి చెప్పినాడు, ఇదిగో ఆదాము అవ్వమ్మ, నా మాటలను మీరొద్దు, నా ఆజ్ఞను మీరొద్దు అని ఆయన చెప్తే ఆయనకు తెలియకుండగా అవ్వమ్మ ఆయన మాటను మీరింది, దేవుని మాటను మీరింది. దేవుని మాట మీరి తినొద్దన్న పండుని తిని ఇద్దరు తిన్నరు, ఇద్దరు పాపం చేసినారు. ఎప్పుడైతే మొదటి పురుషుడు మొదటి ఆదాము యేసయ్య మాట వినక తప్పు చేసినాడో అప్పటి నుండి
అప్పటి నుండి శిక్షావిధి కలుగుతూ ఉంది మనుషుల మీద. అప్పటి నుండి ఇప్పటిదాకా మనుషుల మీద ఆదాము అవ్వ చేసిన పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అందుకనే మనం అంటాం, తల్లి గర్భములో రూపింపక మునిపే నేను పాపిని ప్రభువా. ఎందుకు? తల్లి గర్భంలో ఉన్నవాడు ఎవడైనా పాపం చేసినాడా? తల్లి గర్భంలో ఉన్నవారు ఎవరైనా పాపం చేసే కార్యక్రమాలు ఏమైనా చేసిండా? చెప్పండి, చేస్తారా ఎవరైనా? ఆయనకి ఇంకా కళ్ళే లేవు, బయటికే రాలే, ఈ ప్రపంచం ఉందనే తెలియదు, ఎట్లా పాపం చేసినాడు? ఎందుకు తెలుసా? తల్లి గర్భములో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే, ఇదిగో ఆదాము చేసిన ఆ మొదటి మూల పురుషుడు చేసిన పాపము మనుషుల మీద ఉంది. అందుకనే శిక్షావిధి కలుగుతుంది, అందుకనే మరణము కలుగుతూ ఉంది. అయితే ఈ మరణమును, ఈ శిక్షావిధిని కొట్టివేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవునిగా ఈ భూమి మీదికి దిగి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తుంది, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తునందు ఉన్నవారికి శిక్షావిధి కలగదంటున్నాడు కదా. క్రీస్తునందు ఉన్నవారికి ఏమి కలుగుతుంది? ఇప్పుడు చాలామంది మనం అంటాం, మీరు క్రీస్తునందు ఉన్నారా అని అంటే ఉన్నామండి. ఈ హమ్మింగ్ వస్తుంది చూడు, గీ అని శబ్దం వస్తుంది. ఉన్నామండి, రీసౌండ్ వస్తున్నట్టుంది. ఉన్నామండి అని అంటూ ఉంటారు. మరి క్రీస్తునందు ఉంటే మీకు ఏమి కలుగుతుంది? క్రీస్తునందు మీరు ఉంటే మీకు కలిగే ఆశీర్వాదాలు ఏమి కలుగుతాయి అనేది ఒక 2-3 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. మొదటి మాట అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఆమె ఉదారంగు పొడిని అమ్ముతూ ఉన్న తుయతైర పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా క్రీస్తునందు ఉన్నవారికి కలిగే లాభం ఏమి అనంటే, మీ హృదయము తెరవబడుతుంది. ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందంట? మీ హృదయము తెరవబడుతూ ఉంది. ఇప్పుడు మీ హృదయాలు తెరవబడినాయా? తెరవబడినాయా? తెరవబడినాయి సార్. ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఏమిటి వెల్కము? ఈ లోకములో ఉన్న వాటిని వెల్కమ్ చేస్తూ ఉన్నాం, అది కాదు తెరవబడడం. ప్రభు అంటాడు, ఇదిగో నేను నీ హృదయం అనే తలుపు ఎదుట నిలవబడి తట్టుచూ ఉన్నాను. నువ్వు నా స్వరము విని ఆ హృదయం అనే తలుపుని తీస్తే నేను నీలోనికి వస్తాను. నీవు నేను ఇద్దరము కలిసి సహవాసము చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. అయితే వాక్యము సెలవిస్తుంది, క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయాలు ఏమైతే అంట? తెరవబడతాయంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెరవబడతాయి? ఎందుకు తెలుసా? నీ హృదయములో దేవుడు నివాసము చేయడానికి తెరవబడతాయి. ఉదాహరణకు మనం వాక్యం గమనిస్తే, ఒక వ్యక్తి దయ్యము చేత పీడింపబడుతున్న వ్యక్తి ఒక సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చినాడు. సేవకుని దగ్గరికి తీసుకొని వస్తే ఆ సేవకుడు ఆ దయ్యమును వెలగొట్టినాడు. ప్రార్థన చేసి దయ్యాన్ని వెలగొట్టినాడు. దయ్యాన్ని వెలగొట్టిన తర్వాత ఆ వ్యక్తితో ఆ సేవకుడు అన్నాడు, ఇదిగో బాబు ప్రార్థన చేసుకో. మళ్ళా తిరిగి అదే దయ్యపు శక్తుల చేత నీవు పీడింపబడకుండగా దేవుని సన్నిధానంకి రెగ్యులర్గా ప్రతి ఆదివారం మందిరానికి రా, ప్రార్థన చేసుకో అని చెప్తే, సరే సార్ అని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆ వ్యక్తి ఒక 2 రోజులు ప్రార్థన చేసుకొని 3వ రోజు 4వ రోజు 5వ రోజు నుంచి ప్రార్థనలు బంద్ చేసినాడు. బంద్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం కృంగిపోతూ తిరిగి ఈ లోకపు ఆశల చేత, ఈ లోకపు పరిస్థితుల మధ్యలో నడిపింపబడుతూ ఉన్నాడు. నడిపింపబడుతూ ఉంటే ఈ హృదయంలో నుండి, ఆయన బ్రతుకులో నుండి
ఆయన జీవితంలో నుండి దయ్యం బయటికి పోయింది కదా. ఆ దయ్యం ఏందేం చేసిందంటే ఇదిగో అక్కడిక్కడ తిరిగి ఆ కొండల దగ్గర, ఆ గుట్టల దగ్గర, ఆ బావిలలో, ఆ ఇంటిలో, పాడుబడిన ఇంటిలో నివాసం చేసి దానికి మనసు బాగాలేదంట. నాకు నచ్చలేదు ఈ ఇల్లు. కొంతమంది ఉంటాం, ఆ ఇంటికి ఇంటికి పోతే నచ్చలేదు నాకు ఈ ఇల్లు మారదాం, ఆ ఇల్లు మారదాం, ఈ ఇల్లు మారదాం అని మారుతూనే ఉంటారు ఎప్పుడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, కొన్ని రోజులు ఆడ ఉంటాడు, ఇప్పుడు ఏడున్నావు అని అంటే ఈ నుంచి ఆడిపోయినా అంటాడు. ఎందుకురా అంటే ఆ ఇల్లు బాగాలేదని అంటాడు. ఈ ఇల్లులో ఆడిపోయినా అంటాడు, ఎందుకంటే ఈ ఇల్లు బాగాలేదని అంటాడు. అట్లా దయ్యము కూడా ఏం చేసిందంటే అక్కడిక్కడ తిరిగి దానికి మనసు బాలేక, ఇదిగో నాకు ఎక్కడ చూసినా ఎక్కడున్నా నాకు మనసు స్థిమితం లేదు, సంతోషము లేదు, నాకు నెమ్మది లేదు, నేను వదిలిపెట్టి వచ్చిన ఇంటికి ఒకసారి పోదామని చెప్పి ఆ ఇంటికి వెళ్ళిందంట. ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి హృదయాన్ని చూసినప్పుడు, ఆ ఇంటి లోపల చూసినప్పుడు అంత ఏమీ లేదనమాట. ప్రార్థన లేదు, వాక్యము లేదు, యేసుక్రీస్తు ప్రభు లేడు, ఎవ్వరు లేరు. ప్రశాంతంగా తూడిచి మంచిగా ప్రశాంతంగా పెట్టుకున్నాడంట. ఆ దయ్యం చూసి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరా నాయన నీ హృదయము, ఇన్ని రోజులు అక్కడ పోయి ఇక్కడ పోయి ఆ బావిలో ఈ బావిలో దూరి అంత కలవరబడినా మనసు ప్రశాంతత లేదు అని చెప్పి ఆ దయ్యము వెళ్ళి దానికి ఆ బావి దగ్గర, ఆ పాడుబాడిన బావి దగ్గర, ఆ పాడుబడిన ఇంటిలో ఆ చెట్ల మీద కొంత దోస్తానైన కొన్ని దోస్తులైన దయ్యాలు, కొన్ని దోస్తుల దయ్యాలు అయినాయి. ఆ దోస్తుల దయ్యాల దగ్గర పోయి రే ఇన్ని రోజులు మనం దోస్తాని చేసినాంరా, నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు లేవురా, వాడొక ఇల్లు చూపిస్తారా అనరా, అందరం కలిసి అక్కడ ఉందాంరా అంటే ఉందమ్మా అంటే ఉందామని చెప్పి ఆ ఒక్క దయ్యము పోయి 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ వాణిలో హృదయంలోకి వెళ్ళిపోయిందంట. వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి బహు భయంకరము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? నీ హృదయము తెరవబడకపోతే. వాక్యము చెబుతూ ఉన్నప్పుడు నీ హృదయము తెరవబడాలా. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు నీ హృదయము తెరవబడాలా. టీవీలలో, యూట్యూబ్లలో దేవుని మాటలు వింటున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు, దేవుని పాటలు వింటున్నప్పుడు, ఆత్మ ఆరాధనలో వాక్యము చదువుతున్నప్పుడు, ఆత్మ ఆరాధనలో ఆరాధిస్తున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయము తెరవబడాలా. నీ హృదయము తెరవబడితే నీవు క్రీస్తునందు ఉన్నట్లు. నీ హృదయం తెరవబడలేదనుకో, నీవు క్రీస్తునందు లేనట్లు. క్రీస్తునందు ఉన్నవారి హృదయము తెరవబడితే ఏం చేస్తారు అని అంటే, ఈ ప్రాంతంలో ఒక ప్రాంతంలో లుదియా అనే ఒక స్త్రీ ఉందంట. ఏ స్త్రీ? ఏం పేరు? లుదియా అనే ఒక స్త్రీ. ఈ స్త్రీ ఫిలిప్పు దేశములో ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. తుయాతార పట్టణస్థురాలైన ఫిలిప్పి ప్రాంతంలో నివసిస్తూ ఉంది. ఈ స్త్రీ పని ఏంటంటే మంచి వస్త్రాలు అమ్ముకుంటూ ఉందన్నమాట. విశ్వాసురాలే, యేసుప్రభుని నమ్మింది. యేసుప్రభు అంటే క్రైస్తవురాలే, భక్తిపరురాలే, క్రైస్తవురాలే, కానీ హృదయం తెరవబడలేదు. ప్రార్థనకు వస్తూ ఉంది కానీ హృదయం తెరవబడలేదు. వాక్యం వింటూ ఉంది అప్పుడప్పుడు కానీ హృదయము తెరవబడలేదు. అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటుంది, ఇళ్ళల్లో ఉపవాసం ఉంటుంది, ఏదో అవకతవక ఉపవాసం ఉంటుంది కానీ హృదయం తెరవబడలేదు. అయితే ఒకరోజు ఆ తల్లి దగ్గరికి, ఆ కొంతమంది స్త్రీల దగ్గరికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఈ లుదియా హృదయము తెరవబడిందంట. ఆమేన్. హల్లెలూయా. హృదయము తెరవబడింది. ఆ వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, యేసు క్రీస్తు గురించి ప్రకటించబడుతున్నప్పుడు, ఆమె ఆ సేవకుని నోటిలో నుండి వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఇదిగో చెవులు గలవాడు వినుడుగా, కానీ వాక్యం ఎలాగైతే చెబుతూ ఉందో, చెవులు కలిగిన ఆ లుదియా హృదయము తెరవబడి హృదయములోనికి వాక్యము వెళ్ళి తన జీవితాన్ని మార్చేసిందంట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే హృదయము తెరవబడిందో ఆ లుదియా ఏం చేసింది తెలుసా? చదవమా మాట చదువు. దానికన్నా ముందు 16-14 బాప్తిసం తీసుకున్నది అంట చూడమ్మా. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందిరి. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు బాప్తిసం పొందినారు? వినాలా? ఎప్పుడు బాప్తిసం పొందినారు? ఎప్పుడు బాప్తిసం పొందినారు?
ఎప్పుడమ్మా? వాక్యం అర్థమవుతుందా? వర్షం ఏమన్నా మీకు చెవులకు వాక్యం మనియకుండా చేసింది? ఎప్పుడు బాప్తిసం పొందింది? గడి చెప్పండి. ఎప్పుడు? హృదయము తెరవబడినప్పుడు. ఈరోజు ఇక్కడ ఎంతమంది బాప్తిసాలు తీసుకోలేదు? బాప్తిసాలు తీసుకొని వారు తీసుకోలేదా? పెద్దమంది బాప్తిసం తీసుకున్నావు కదా? బాప్తిసాలు తీసుకొని వారు చేతులు లేపండి, గట్టిగా పైనకి లేపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయము కూడా తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు లుదియా హృదయము తెరవబడినప్పుడు లుదియా చేసిన పని ఏంటంటే వెంటనే ఆమె కుటుంబము బాప్తిసము పొందినారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని క్రీస్తు నందు ఉన్న వారి హృదయాలు తెరవబడతాయంట. తెరవబడినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? వెంటనే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని ఆ పరలోకమందున తండ్రిని, మన రక్షకుడైన యేసయ్యను మనతో నివాసము చేయడానికి మనలోనికి ఆహ్వానిస్తాం. ఇప్పుడు మీరు క్రీస్తు నందు ఉన్నవారిగా మార్చబడతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా హృదయము తెరవబడుతుందంట ఎప్పుడు? క్రీస్తు నందు ఉంటే. రెండవదిగా మనం చదువుదాం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనం. అపోస్తల కార్యములు 8:39. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా క్రీస్తునందు ఉంటే మనకి ఏం కలుగుతుందంట? క్రీస్తునందు ఉంటే మనకి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? మరి ఇప్పుడు చెప్పిన వాక్యమే కదమ్మా. ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది పరమేష్? ఏం కలుగుతామా? మొదటగా క్రీస్తునందు ఉంటే మనకి ఏం కలుగుతుంది? గట్టి చెప్పండి. అది తప్పు కరెక్టో ఏదో ఒకటి సరి చెప్పి గట్టి చెప్పండి, నాకు వినపడాలి కదా. ఊకే బిరిబిరి అంటే ఏం చెప్తాం? ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? రానమ్మా. ఏం కలుగుతుంది? ఏం కలుగుతామా? ఏం కలుగుతామా? చెప్పండి. నేనేమన్నా కొంచెం వింతగా కనపడుతున్నానా? లేకుంటే వాక్యము వినేటప్పుడు మీ హృదయము తెరవబడుతుంది. మీకు తెరవబడకపోతేనే మీరు బాప్తిసాలకు దూరంగా ఉంటారు. మీ హృదయాలు తెరవబడకపోతేనే సంఘానికి దూరంగా ఉంటారు. మీ హృదయాలు తెరవబడకపోతేనే ప్రార్థనకు దూరంగా ఉంటారు. మీ హృదయాలు తెరవబడకపోతేనే ఈడ కూర్చొని ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. మీ హృదయాలు తెరవబడకపోతేనే ఇక్కడ అదేదో ఉంటుంది, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్. మీరు యాబ్సెంట్లోకి వెళ్ళిపోతారు. మీ హృదయాలు తెరవబడాలా. ఇక్కడికి వచ్చినప్పుడు అనాలోచితంగా ఉండకూడదు. మన మనస్సు, మన ధ్యానము, మన మనస్సు, మన ఆలోచనలన్నీ కూడా ప్రభువు మీద కేంద్రీకరించాలా. మన మనసంతా కూడా ప్రభువు మీద కేంద్రీకరిస్తే, దేవుని మాటల మీద కేంద్రీకరిస్తే నీ హృదయం తెరవబడుతుంది. అప్పటిదాకా అన్ని సంవత్సరాలు లుదియా క్రైస్తవురాలుగానే ఉంది, యేసుప్రభుని నమ్మిన వారిగానే ఉంది. మరి ఎందుకు ఆ రోజే తెరవబడింది? ఎందుకు తెలుసా? ఆ రోజు ఆమె మనస్సు, ఆమె ఆలోచన, ఆమె తలంపులు, ఆమె ఊహ అంతా కూడా దేవుని మాటల మీద దృష్టి పెట్టింది. ఇక్కడికి వచ్చి దేవుని మాటల మీద దృష్టి పెట్టకుండా అనాలోచితంగా ఉంటూ చెప్పిన మాట 2 నిమిషాలు చెప్పిన మాట కూడా మీరు వినకపోతే మీ హృదయాలు తెరవబడవు. కష్టమే. ఒకవేళ మీ హృదయాలు తెరవబడకుండా దేవుణ్ణి మీరు ఆహ్వానించకుండా ఉంటే ఇక అది ఏమైపోతుందో నాకు కూడా తెలియదు. వినండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా 2 చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రాంతంలో ఐతోపియురాలి రాణి అయిన కందాకే ఆమె క్రింద ఒక నపుంసకుడు పనిచేస్తూ ఉన్నాడు, మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ నపుంసకుడు ఆ దేశం నుంచి
యెరూషలేము దేశానికి వచ్చి, యెరూషలేము ప్రాంతానికి వచ్చి అక్కడ మందిరం ఉంటే ఆ మందిరములో ఆయన ఏటేటా సంవత్సరానికి ఒకసారి కానీ సంవత్సరానికి 2 సార్లు కానీ ఇట్లా దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని ఆరాధించుకొని వెళ్ళిపోయే వ్యక్తి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన దేవుని మందిరంలో ఆరాధన పాల్గొని తిరిగి వెళుతూ ఉన్నాడు. ఆ ఎద్దుల బండి మీదనో గుర్రం బండి మీదనో వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణాల్లో ఊకే ఎందుకు వెళ్ళాలని చెప్పి బైబిల్ చదువుతూ ఉన్నాడు. యెషయా పుస్తకం చదువుతూ ఉన్నాడు. వధకు సిద్ధమైన గొర్రెవలే ఆయన వధింపబడినాడు అనే మాటలు చదువుతూ ఉన్నాడు. అర్థమవుతలేదు కానీ చదువుతూ ఉన్నాడు. చదువుతున్నది ఆయనకు అర్థమవుతలేదు కానీ చదవాలని చదువుతూ ఉన్నాడు. చాలామంది వాక్యం చదివేటప్పుడు ఏదో అర్థం కాకపోయినా ఈరోజు ఒక అధ్యాయం చదవాలి కదా అన్నట్ల వాక్యం చదువుతూ ఉంటాం. అట్లా చదివితే మీ హృదయాలు తెరవబడవు. చదివే ఒక వచనమైనా చదివే 2 వచనాలైనా మనస్ఫూర్తిగా మోకరించి మనస్ఫూర్తిగా వాక్యం మీద చెయ్యి పెట్టి ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని అంటే ఆ 2 వచనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవాలనుకొని చదువుతూ వెళుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడో ఉన్న ఫిలిప్పును ప్రేరేపించి ఇదిగో పలానా ప్రాంతము నుండి పలానా దేశానికి వెళుతూ ఉన్న నపుంసకుని ఎదుర్కో అనంటే పరిశుద్ధాత్ముని ద్వారా ఫిలిప్పు ఆ నపుంసకుని ఎదుర్కొని ఆ నపుంసకుని చదువుతూ ఉన్న ఆ వాక్యాన్ని చూసి ఆ నపుంసకంతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఏం చదువుతున్నావయ్యా, ఏం చదువుతున్నావు? ఇదిగో పలానా వాక్యం చదువుతున్నా. అర్థమవుతుందా? అర్థమవుతలేదు. ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఇప్పుడున్న కాలంలో అందరం మైకులు పట్టుకొని యూట్యూబ్లలో మైకులు పట్టుకొని వాక్యం చెప్తుంటే కూడా అర్థమవుతలేదు. అప్పుడు ఆయన అంటాడు నపుంసకుడు, ఇదిగో నేను చదువుతున్నది నాకు ఎవరైనా చెబుతేనే కదా నాకు అర్థమవుతుంది అని అంటే అప్పుడు అపోస్తలుడైన ఫిలిప్పు గారు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా దేవుడి వాక్యాన్ని వధకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె నేను వధింపబడితిని అనే మాటలు ఈ నపుంసకునికి అన్ని కూడా క్షుణ్ణంగా మాటలు చెప్పిన తర్వాత ఆ మాటలు ప్రకటింపబడుతూ ఉన్నప్పుడే ఆయన వింటూ ఉన్నప్పుడు ఆ నపుంసకుని పక్కన ఒక నది కనపడిందంట. ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇస్తావా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇస్తావా? నేను క్రీస్తును అంగీకరిస్తాను, నేను క్రీస్తుని నా హృదయంలోకి అంగీకరిస్తాను, నేను క్రీస్తునందు ఉండాలని ఆశపడుతున్నాను అని వెంటనే ఆ నీళ్ళు ఉన్నప్పుడు వెంటనే ఇద్దరు దిగి ఆ ఫిలిప్పు గారు ఆ నపుంసకునికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఫిలిప్పు ఆత్మతో కొనిపోబడినాడు మళ్ళీ తిరిగి. అప్పుడు ఆ నపుంసకుడు ఏం చేసినాడు తెలుసా? బాప్తిసము తీసుకున్న తర్వాత సంతోషంగా తిరిగి తన దేశానికి వెళ్ళిపోయినాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు ఉన్నవారికి రెండవదిగా మనకేం కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? బయట బజారు కొట్లలో దొరకదు, బయట మనకు ఆన్లైన్ షాపింగ్లలో దొరకదు, షాపింగ్ మాల్లలో దొరకదు. ఈ ఆనందం క్రీస్తు యేసు మీలో ఉంటే, క్రీస్తు నందు నీవు అంటుకట్టబడితే, క్రీస్తు నందు నీవు ఉంటే, నీలో క్రీస్తు ఉంటే, క్రీస్తులో నీవు ఉంటే ఆనందము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరములో మన భారతదేశానికి యేసు క్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు మన తోమ ఈ భారతదేశానికి రావడం జరిగింది. ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన వస్తూ కేరళ ప్రాంతానికి వచ్చినాడు. ఆ సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ కేరళ ప్రాంతానికి వచ్చినాడు. కేరళ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమందికి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో దేవుని ద్వారా అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన తర్వాత అక్కడక్కడ తిరుగుతూ అక్కడి నుంచి చైనా దేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్రాంతంలో కొంతమందికి దేవుని సువార్త చెప్పి తిరిగి భారతదేశానికి వచ్చి ఆ మద్రాస్ అనే మధ్య భాగంలో మద్రాసు నుంచి ఒక 10 కిలోమీటర్ మధ్య అంటే ఊరి మద్రాసు మధ్య ఊరిలో ఒక 10 కిలోమీటర్ల ఒక కొండ ఉంటుందంట. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరికీ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ కొండలలో ఒక చిన్న గుహ ఉంటుంది. ఆ గుహలో ఉదయమంతా ఆయన దేవుని సువార్త ప్రకటించి
సాయంకాలం గాను సంధ్యవేళ గాను ఆయన ఆ గుహలోకి వెళ్ళి ఆ చిన్న గుహలో మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. ప్రతిరోజు ఇలాగే జరిగేది. ఆ ప్రాంతమంతా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతమంతా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్న కొంతమంది పూజారులు ఈ తోమా గారు చేస్తున్న అద్భుతాలను, తోమా గారి ద్వారా దేవుడు రక్షిస్తున్న మనుషుల పట్ల వాళ్ళు కుళ్ళుకొని అనేక మంది రక్షింపబడుతున్నారని తెలిసి వీళ్ళు ఏం చేశారంటే ఈ పూజారులు ఈ తోమాను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పన్నాగం వండుతూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రాజు కూడా ఈ తోమా గారిని చంపాలని వాళ్ళతో చేతులు కలిపి ఒకానొక రోజున వాడుక చొప్పున ఈ తోమా గారు ఇదిగో ఆ ప్రాంతంలో ఆ గుట్టలో ఆ గుహలో చేరి మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెనకాల వచ్చి ఒక బల్లెపు పోటుతో ఆ ప్రార్థన చేస్తున్న వెనకాల వచ్చి ఆ బల్లెపు పోటుతో వెనకాల వీపులో దిగిది ఆ గుండెలోనికి ఆ బల్లెని దింపి అక్కడ ఆ తోమగారు అక్కడనే ప్రాణం విడిచినాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రీస్తులో నందు ఉన్నవారికి ఏం కలుగుతుంది? ఆనందము కలుగుతుంది. ఆనందము ఎలా కలుగుతుంది? నీవు బాధలో ఉన్నా ఆనందం కలగాల, నీవు సమస్యలో ఉన్నా ఆనందము కలగాల, నీవు శ్రమలలో ఉన్నా క్రీస్తునందు ఉన్నప్పుడు ఆనందం కలగాల, నీకు అప్పులు ఎక్కువైతున్నా ఆనందం కలగాల, నీవు అడుక్కునే పరిస్థితిలోనికి వచ్చినా ఆనందము కలగాల. ఎందుకు తెలుసా? నీవు క్రీస్తునందు ఉన్నావు. నీ దేహంలో రోగం ఉన్నా నీకు ఆనందము కలగాల, నీకు సమస్య వచ్చినా నీకు ఆనందం కలగాల. తోమా గారికి తెలుసు, ఇదిగో యెరూషలేము ప్రాంతం నుంచి భారతదేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నన్ను చంపుతారు, నేను హతసాక్షిగా మార్చబడతాను, నన్ను చంపుతారు అని తెలిసి కూడా ఏం చేసినాడు తెలుసా? ఆనందంగా ప్రయాణించినాడు, ఆనందంగా మోకరించినాడు, ఆనందంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆనందంగా చంపబడినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు ఉన్నవారికి ఏం కలుగుతుంది అంటే రెండవదిగా ఆనందము కలుగుతుంది. మరి మీకు ఆనందం కలుగుతుందా? మనకేం ఆనందం కలుగుతుంది? మన చుట్టూ డబ్బులుంటే మనకు ఆనందం కలుగుతుంది. మన గొంతులో బంగారం వేసుకుంటే, చేతులకు 4, 5 ఏళ్లకు 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకుంటే ఆనందం కలుగుతుంది. కార్లలో పోతే ఆనందం కలుగుతుంది. ఎవరైనా మంచిగా మనని పిలిచి ఇదిగో పలానా వ్యక్తి కమ్ స్టేజ్ మీదకి రావాలా, చప్పట్లు కొట్టండి అని అంటే మీరు కాదు, చప్పట్లు కొట్టండి అని అంటే చప్పట్లు కొడుతుంటే ఆనందం కలుగుతుంది. క్రీస్తు యేసు నీలో ఉన్నాడంటే ఆనందం కలగదు. క్రీస్తు యేసు మన యందు ఉన్నాడంటే ఆనందం కలగదు. ఎందుకు తెలుసా? ఆయనతో మనకేం పని? ఈరోజు చాలామంది మందిరానికి రాని వాళ్ళందరూ కూడా ఆ క్రీస్తు యేసు నాకు అవసరం లేదు అనే స్థితిగతుల మధ్యలో నడిపింపబడుతూ ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, ఈ లోకములో సంపాదించినటువన్నీ కూడా క్షణిక మాత్రమే. ఏది పర్మనెంట్ కాదు, ఏది శాశ్వతం కాదు, ఏది పర్మనెంట్ కాదు. ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకున్నా, ఎన్ని ఇల్లులు కట్టుకున్నా, ఎన్ని మేడలు కట్టుకున్నా, ఎంత మంచి దూదిపరుపుల మీద దొరలాడినా, ఏసీలో దొరలాడినా, ఏమి చేసినా సరే అన్నీ కూడా టెంపరరీ, పర్మనెంట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, టెంపరరీ. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో సంపాదించేది శాశ్వతము కాదు. నీవు నేను యాత్రికులుగా ఇక్కడికి వచ్చినాము, యాత్ర చేసేవారిగా వచ్చినాము. ఏదో ఒక రోజు ఈ యాత్రను ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే. యాత్ర చేసుకొని వెళ్ళిపోవాల్సిన నీవు నేను మరి నీ ఆనందము ఎవరిలో ఉందో, నీ ఆనందము ఎక్కడ ఉందో, నీ ఆనందానికి కారణమైన పరిస్థితులు ఎక్కడున్నాయో ఒక్కసారి ఆలోచన చేసి, ఇదిగో నపుంసకుడు ఎలాగైతే తన హృదయాన్ని తెలుసుకొని దేవుని మాటను అంగీకరించి, క్రీస్తుని అంగీకరించి ఆయన ఆనందముతో తిరిగి ఇంటికి వెళ్ళినాడో, అలా నీవు కూడా నేను కూడా తిరిగి ఆనందముతో ఆ పరలోక రాజ్యం అనే ఆ మహాపట్టణానికి చేరబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ఆనందం. ఈ నపుంసకుడు ప్రతి సంవత్సరం వచ్చేవాడు ఆ దేశము నుంచి, యెరూషలేముకు వచ్చి ఆరాధించుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఆనందము లేదు, కానీ సంతోషము లేదు. వాడుక చొప్పున వస్తూ ఉన్నాడు,
వాడుక చొప్పున పోతూ ఉన్నాడు. మీలాకనే మనలాకనే ఆదివారం వాడుక చొప్పున వస్తాము, వాడుక చొప్పున సాంబార్ అన్నం తింటాం, వాడుక చొప్పున వెళ్ళిపోతాం. అంతే. హృదయం తెరవబడిందా? లేదు. ప్రార్థనలో అధికంగా మార్చబడినావా? లేదు. ఉన్న ఆత్మీయ స్థితిలో ఇంకా ఏమన్నా పెంపొందించబడిందా? లేదు. ఒక మొక్కను నాటినాం అనుకోండి, మొక్క ఈరోజు నాటిన మొక్క వారం తర్వాత కూడా అలాగే ఉంటుందా? అట్లనే ఉంటుందా? తలలు ఊపొద్దు, నోరుతని చెప్పు. ఈరోజు నాటిన మొక్క వారం తర్వాత కూడా నీళ్ళు పోసిన తర్వాత అట్లనే ఉంటుందా? ఉంటుందా అమ్మా? చెప్పాలా, సమాధానం చెప్పాలా. ఎట్లా ఈ చల్లగాలికి నిద్ర వస్తుందే మీకు? ఉంటుందా? ఉండదు. ఎదుగుతూ ఉంటుంది. ఒక మొక్క ఎదుగుతూ ఉన్న రీతిగా నా ఆత్మీయ జీవితము కూడా ఎదుగుతూ ఉండాలి. ప్రార్థన అనే నీరు పోసినప్పుడు, వాక్యం అనే నీరు పోసినప్పుడు, సహవాసం అనే నీరు పోసినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అనే నీరు పోసినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉండాలా. అది ఎదగలేదనుకో, నేనేం చేస్తాం? ఇంకొక వారం చూస్తాం, నెల చూస్తాం, అసలు ఎదుగుతూనే లేదనుకో, ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు జకరేనా? ఏం చేస్తారు? అవతల మారేస్తారంట. దాన్ని వేర్లతో సహా పీకేసి పక్కకు పడేస్తాం, వేరేది తీసుకొచ్చి నాటుతాం. మరి నీవు నేను క్రీస్తునందు లేకపోతే, క్రీస్తునందు ఎదగకపోతే నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేస్తారు తెలుసా? అవతల పడేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆనందము దేనిలో తెలుసా? క్రీస్తు యేసుని నందు మన ఆనందము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా క్రీస్తు నందు మనం ఉంటే మనకేం కలుగుతుంది? రెండవది ఆనందం. మొదటిగా మన హృదయము తెరవబడుతుంది, రెండవది మనకు ఆనందము కలుగుతుంది. మూడవదిగా మనం చూద్దాం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు నీవు ఉంటే, క్రీస్తు మనలో ఉంటే, మనము క్రీస్తునందు ఉంటే మనకు కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో నీవు లేస్తావు పైనికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎప్పుడు? నువ్వు చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత. మనిషి చనిపోయిన తర్వాత చాలామందికి పిలుస్తారు. ఒకరోజు ఓ ఫంక్షన్కి పిలిచినారు, మెమోరియల్ సర్వీస్కి పిలిచినారు. ఎట్లా చనిపోయినాడు? తాగి చచ్చిపోయినాడు. తాగి లివర్ ఫెయిల్ అయి చచ్చిపోతే ఆ మెమోరియల్ సర్వీస్లో నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం అని పెట్టినారు. ఈ హెడ్డింగ్ చూసిన నేను, ఇదేం హెడ్డింగ్ రా నాయన, విచిత్రంగా ఉంది అనుకున్నా. ఎట్లా చచ్చిపోయినాడమ్మా అని తన భార్యని అడిగితే, ఏం చేస్తామన్నా, బతికున్నప్పుడు చెప్పినా వానికి తాగొద్దురా అని అంటే తాగి చచ్చిపోయినాడని సాక్ష్యం ఇస్తుంది భార్య. మళ్ళా ఆడ హెడ్డింగ్ ఏముంది? నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. వాక్యం చెప్పండి అన్న అని నాకే ఇచ్చినారు. ఏం చెప్పాలా వాక్యం? ఏం వాక్యం చెప్పాలి? అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు నందు మృతులైన వారు ఏం చేస్తారంట? మొదట లేస్తారంట. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. రహస్య రాకడ, రెండవ రాకడ కాదు, ఇది రహస్య రాకడ. మొదటి రాకడ 2000 సంవత్సరముల క్రితం యేసయ్య భూమి మీద అడుగుపెట్టినాడు. మొదటి రాకడ 33.5 సంవత్సరాలు తిరిగినాడు. ఎన్ని సంవత్సరాలు తిరిగినాడు యేసు ప్రభు? చెప్పాలా మీరు? ఎన్ని సంవత్సరాలు తిరిగినాడు? 33.5 సంవత్సరాలు. అదే మొదటి రాకడ. రెండవ రాకడ వస్తుంది.
ఆయన తిరిగి రారాజుగా రాబోతున్నాడు. ఎక్కడ అడుగు పెడతాడు? యెరూషలేము దేశం మీద, ఆ ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతాడు. అది రెండవ రాకడ. ఈ మొదటి రాకడికి ఈ రెండవ రాకడికి మధ్యలో ఒక రహస్య రాకడ ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో దొంగ వలె నేను వస్తా. మీరు గుట్టు చప్పుడు కాకుండా మీరు పండుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, గురుకలు కొడుతున్నప్పుడు, బాగా తిని కడుపు నిండా తిని బడా తిని కడుపు నిండా తిని అరిగించుకోకుండా గురుక కొడుతున్నప్పుడు, గుర్రని గురుక కొడుతున్నప్పుడు, ఇదిగో మధ్యాకాశంలో దొంగ వలె నేను వస్తా. ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి నేను వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో దేవదూతలు బూర శబ్దము వినపడుతూ ఉంటాయి. దేవదూతలు బూరలు ఊదుతూ ఉంటారు. బూరలు ఊదినప్పుడు చనిపోయిన ప్రతి వ్యక్తి, ఎవరు? చనిపోయిన ప్రతి వ్యక్తి, సమాధిలో పాతి పెట్టబడిన ప్రతి వ్యక్తి సమాధులు తెరవబడి ఆ సమాధిలో నుండి ప్రతి వారు లేపబడి దేవుణ్ణి ఎదుర్కొంటారు ఆకాశంలోనికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి సార్? నీవు సెకండ్, మనం సెకండ్. ఫస్ట్ సమాధులు తెరవబడతాయి, మృతులైన వారు లేస్తారు, దేవుని ఎదుర్కొంటారు. రెండవదిగా యేసు క్రీస్తునందు ఉన్నవారు, సజీవులుగా ఉన్నవారు, వాళ్ళు మహిమా వస్త్రములు ధరించుకొని, మహిమా శరీరములను ధరించుకొని, ఇదిగో ప్రభు రాకడలో ఆయన కొరకు ఆ మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చనిపోయినప్పుడు? అందరు చనిపోతున్నారు. లోకములో ఉన్నవారు చనిపోతున్నారు. క్రైస్తవులుగా ఉంటూ ఉన్నవారు త్రాగుబోతులు చనిపోతున్నారు. క్రైస్తవులనే త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, సిగరెట్లు తాగుతున్నారు ఉన్నారు, మందు తాగేటోళ్ళు ఉన్నారు, వడ్డీలకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వడ్డీల వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు, సినిమాలు చూసేటోళ్ళు ఉన్నారు, సినిమాల పండి తిరిగేటోళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, పిచ్చి పిచ్చి పాడు పనులు చేసేటోళ్ళు ఉన్నారు, ఈ లోకపు ఆచారాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు క్రైస్తవులోనే, మనలోనే. వీళ్ళు కూడా చచ్చిపోయినారు చాలామంది. మళ్ళీ వీళ్ళు లేస్తారా? వీళ్ళు లేయరు. ఎవరు లేస్తారు? చెప్పాలా? ఎవరు లేస్తారమ్మా? యేసు ప్రభు లేచినారులే ఆల్రెడీ. ఎవరు లేస్తారు? క్రీస్తు నందు ఉన్నవారు మాత్రమే లేస్తారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకునవచ్చు, నేను క్రీస్తునందు ఉన్నా అని నీవు అనుకుని చచ్చిపోతే, ఇదిగో నీ బట్టబయలేదు, నీ నిజం బట్టబయలేదు ఎప్పుడు తెలుసా? నీ సమాధి తెరవబడినప్పుడు. ఎవరైనా చూసి ఈ బతుకున్నప్పుడల్లా ఆ విశాల్ పాస్టరు ఎగిలాడి వాక్యం చెప్పా, వీడు చచ్చిపోయినాడు, ఈయన సమాధి తెరవబడలే, ఈ డూప్లికేట్ గాడు అని అప్పుడు తెలుస్తుంది మన డూప్లికేట్, మన ఒరిజినాలిటీ ఎందు. ఎప్పుడు? క్రీస్తు నందు ఉన్నవాడు మృతులు మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు లేపుతారు తెలుసా? ఆ మధ్యాకాశములో 7 సంవత్సరాలు మనందరికీ ప్రభు ఒక విందు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విందు, ఆ పెద్ద టేబుల్, ఒక డైనింగ్ టేబుల్ వేయబడి ఉంటుంది మధ్యాకాశంలో. పెద్ద డైనింగ్ టేబుల్ వేయబడి ఆ మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన నీ కొరకు నా కొరకు చేప ఫ్రై. ఏం కర్రీ? చేప కర్రీ. ఎవరికి ఇష్టం? పరమేశ్కి ఇష్టం అంట. మీకు అందరికి ఇష్టం లేదా? చేప ఫ్రై, చేప కర్రీ ఆయననే స్వయంగా వడ్డిస్తుంటాడు. దేవదూతలు మనకు పరిచర్య చేస్తుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాకాశంలో మంచి విందు జరుగుతుంది. ఈ విందులో నీవు నేను పాల్గొనాలా. ఈ విందులో నీవు నేను 7 సంవత్సరాలు పాల్గొనాలా. 7 సంవత్సరాలు ఆ విందులో నీవు నేను పాల్గొనడానికే ప్రభువు ఇదిగో ఆ మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు రహస్య రాకడలో. ఎప్పుడైతే రహస్య రాకడలో ప్రభు వస్తాడో, క్రీస్తు నందు చనిపోయిన వారు, క్రీస్తు నందు బ్రతికున్న వారు, వీళ్ళందరూ కూడా ఎత్తబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు నేను ఎత్తబడే గుంపులో, నీవు నేను చనిపోయిన తర్వాత మన సమాధులు తెరవబడే గుంపులో మనం ఉండాలి. అందుకనే సమాధులు చేసుకునేటప్పుడు చెప్పండి మీరు ఇప్పుడే, ఇదిగో రేయ్ నేను సమాధి పోయిన తర్వాత, నా ముఖం మీద చచ్చిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు తెలుసా?
ఆ చనిపోయిన శవం ఆ బాడీ మీదనే కొంతమంది టెంకాయలు పెడతారు, కొంతమంది బొట్లు పెడతారు. అట్లా బొట్లు టెంకాయలు పెట్టుకోవద్దు, ఎందుకంటే నీ సమాధి తెరవబడదు. ఆ బొట్టు ఆ టెంకాయ ఏం చేస్తుంది తెలుసా? నీ సమాధిని మూయడానికి ప్రయత్నం చేస్తుంది. పైన ఊదికడ్డలు వేయడము, పైన పిచ్చి పిచ్చివి చేయడము, గవేవో పెట్టుకొని గవేంటారు అదేది అవేంటివి బియ్యం పెట్టుకోవడము, బియ్యం చల్లుకోవడము, ఇవన్నీ చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలా. ఊక తెరవబడవు సమాధులు. అర్థమైందా? వీలునామా రాసిపోండి, నా ఆస్తి ఇంత, నా ఆస్తి ఇంత, నా లైఫ్ ఇన్సూరెన్స్ ఇంత, నేను చచ్చిపోయిన తర్వాత ఎల్ఐసిలో ఇంత ఉంది, ఆ బజాజ్లో ఇంత ఉంది, ఆ ఇంటి పక్కన ఇట్లా దోగిన, ఆ దోగిన తన పక్కన ఒక 1000 రూపాయలు ఇచ్చిన, అవి తీసుకొని ఇవి తీసుకొని అనే బదులు నీ వీలునామా నా సమాధి కార్యక్రమము నేను చచ్చిపోయిన తర్వాత నేను పెట్టెలో పెట్టిన తర్వాత ఇదిగో అన్ని ఆచారాలు, నా బొట్టులు గిట్టులు, ఆ దిష్టి జరుగుతుంది, దిష్టి చుక్కలు ఈ చుక్కలు పెట్టొద్దని రా, మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు సమాధి తెరవబడదు అని రాయండి వీలునామా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనమందరము క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు. వారు బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. మనం ధన్యులము. మనము ఏమవుతారంట? తెరవబడి ఆయనని ఎదుర్కొంటామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఒక చిన్న మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 నుంచి 31 వచనాలు. 30, 31 చదవమ్మా. మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఆమెన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున ఇదిగో మధ్యాకాశంలో దేవదూతలు బూర శబ్దము వినబడుతూ ఉన్నప్పుడే మనమందరము మార్పు చెందుతాము. అప్పుడు బూర మురోగినప్పుడు అప్పుడు మృతులు సమాధిలో ఉన్నవారు అక్షయులుగా లేపబడతారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. మరి నువ్వు క్రీస్తు నందు మృతునిగా మార్చబడాలి అని అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు యేసు మాట బయలు వెడుతూ ఉన్నప్పుడే నీ హృదయము తెరవబడాలా. నీవు బాప్తిసము తీసుకోవాలా, నీకు ఆనందము కలగాల, క్రీస్తుతో నీవు ఉండాలా, నీతో క్రీస్తు ఉండాలా, నీవు నేను క్రీస్తు నందు ఉండాలా. ఎక్కడ ఉండాలా? క్రీస్తునందు ఉండాలా. ఒక క్రిస్మస్ వచ్చినప్పుడు క్రీస్తునందు కాదు, ఒక గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు క్రీస్తునందు కాదు, గుడ్ ఫ్రైడే ముందుకు 40 రోజులు లెంటి డేస్ వచ్చినప్పుడు క్రీస్తునందు కాదు, ఈస్టర్ రోజు వచ్చినప్పుడు క్రీస్తునందు కాదు, ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు క్రీస్తునందు కాదు, ఇంట్లో ఏదైనా ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు పాస్టర్ని పిలుచుకొని క్రీస్తునందు కాదు. నీవు నేను క్రీస్తునందు ఎల్లప్పుడూ ఉండాలి అనంటే నీ హృదయము తెరవబడాల. తెరవబడే స్థితిలోనికి నీ హృదయము రావాల. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండాల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ హృదయము మారాలి అనంటే క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడతారంట. ఏమవుతారంట? నూతన సృష్టిగా మార్చబడతారు. ఎప్పుడు? నీ హృదయము తెరవబడినప్పుడు దేవుడు ఈ పాత హృదయాన్ని తీసివేసి నీకు నాకు ఒక కొత్త హృదయాన్ని ఇస్తాడంట. ఒక క్రొత్త హృదయాన్ని ఇస్తాడు, క్రొత్త గుండెనిస్తాడు, క్రొత్త మనసునిస్తాడు. ఇక పాత స్వభావం అంతా తీసివేస్తాడు, పాపపు జీవితం అంతా తీసివేస్తాడు, శాపపు జీవితం అంతా తీసివేస్తాడు, ఈ లోకపు ఆచారాల భక్తి అంతా తీసివేస్తాడు.
తీసివేసి ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చి ఆ క్రొత్త హృదయముతో క్రొత్త మనస్సుతో నీవు నేను క్రీస్తు నందు ఉండేటట్లు ప్రభు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందు ఉన్నవారు హృదయాలు తెరవబడతాయి. క్రీస్తు నందు ఉన్నవారికి ఆనందము కలుగుతుంది. క్రీస్తు నందు ఉన్నవారు చనిపోతే ఇగో నేను చచ్చిపోతున్నా కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ స్థితి, నీ సాక్ష్య జీవితం, దేవుని యందు నీవు నిలబడిన స్థితి, దేవుని యందు నీవు నడిపింపబడిన స్థితి, నీవు చనిపోయిన తర్వాత కూడా మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు మొదట 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 ఎవరు లేస్తారు తెలుసా? చనిపోయిన వారే లేస్తారు. ఆమేన్. హల్లెలూయా. మొదట చూసేవారు ఎవరు తెలుసా? చనిపోయిన వారే యేసయ్య ముఖ దర్శనం చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. అట్టి ఆనందము, అట్టి కృప నీవు నేను పొందుకుందుముగాక. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. ఒక ప్రాంతంలో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆ అమెరికా దేశంలో జిమ్ ఎలియోట్ అనే వ్యక్తి ఉన్నాడంట. జిమ్ ఎలియోట్ అనే వ్యక్తి. ఈ జిమ్ ఎలియోట్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచే విశ్వాస జీవితంలో తన తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నారు. ఆ వ్యక్తికి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. యేసుప్రభు కొరకు నేను కూడా ఏదో ఒకటి చేయాలా, యేసుప్రభు నా కొరకు చనిపోయినాడు. సండే స్కూల్ వెళ్తారు కదండి. సండే స్కూల్ వెళ్ళినప్పుడు సండే స్కూల్ టీచర్ చెప్పిన కథలన్నీ కూడా విని యేసుప్రభువే నిజమైన దేవుడు అని నమ్మి యేసుప్రభు కొరకు నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలా అని అనుకుంటూ తన కాలేజ్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాడు. కాలేజ్ స్టడీస్ ఉన్నతమైన విద్యను కంప్లీట్ చేసుకొని, ఎంత ఉన్నతమైన విద్య కంప్లీట్ చేసుకున్నా ఆయన మనసులో ఒకటే ఉంది, నేను యేసుప్రభు కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలా, నేను యేసుప్రభు కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలా అని తన స్నేహితులతో, కొంతమంది క్రైస్తవ స్నేహితులు ఒక 2-3 కలిసి, అరే మనం దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలరా అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా నీ కొరకు మేము ఏదైనా ఒకటి చేయాలి. మరి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? ప్రభువా నీ కొరకు నేను ఏదైనా ఒకటి చేయాలా అని ఎవరైనా ప్రార్థన చేసినారా? ప్రభువా నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలా అని ఎవరైనా ప్రార్థన చేసినారా? ప్రభువా నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, పాస్ చేపి. ప్రభువా నాకు మంచి మ్యారేజ్ కావాలా. ప్రభువా నాకు మంచి పిల్లలు పుట్టాలా. ప్రభువా నాకు కొడుకునే ఇయ్యి. ప్రభువా నేను కారు కొనాలా. ప్రభువా నేను బిల్డింగ్ కట్టుకోవాలా. ప్రభువా ఈ చిన్న ఇల్లు వద్దు ప్రభువా, కుండ వద్దు ప్రభువా, ఫ్రిడ్జ్ కావాలా. ప్రభువా వాషింగ్ మిషన్ దయచే ప్రభువా, చేతులతో ఉతికి తోమి కాదు, ఉతికి చేతులు నల్లగా ఎట్టయిపోయినా చూడు ప్రభువా వాషింగ్ మిషన్కి. ఎప్పుడైనా అడిగినావా యేసయ్యా నేను నీ కొరకు ఏం చేయాలా? ఈ జిమ్ ఎలియోట్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి, ప్రభువా నేను ఏం చేయాలా ప్రభువా నీ కొరకు, నేను ఏదో ఒకటి చేయాలా ప్రభువా నీ కొరకు, ఏదో ఒకటి చేయాలా ప్రభువా నీ కొరకు, ఏదో ఒకటి చేయాలా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈక్విడర్ అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో మొత్తము కూడా వినాలన్న మాటలు, ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన అడవి ప్రాంతం. అమెజాన్ అడవులు అంటే పెద్ద పెద్ద అడవులు ఉంటున్న ప్రాంతం. ఒక్కసారి లోపలికి పోయినామంటే దారి తప్పిపోతావు, మళ్ళీ తిరిగి బయటికి రాలేవు, నువ్వు దారి తప్పిపోతావు. అంత భయంకరమైన గుంపు అడవి. ఆ ఈక్విడర్ ప్రాంతం వైపు ఆయన మనస్సు కేంద్రీకృతమైంది. ఎప్పుడైతే ఆయన ఆలోచన ఈక్విడర్ అనే ప్రాంతం మీదకి వచ్చిందో ఆయన ఏం చేసినాడంటే ఆ ఈక్విడర్ ప్రాంతం కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఆ అడవిలలో ఒక ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకు అనంటే అడవిలలో నానా జాతుల తెగల వాళ్ళు ఉంటారు, నానా జాతుల తెగల వారు ఉంటారు. ఆ ఈక్విడర్ అడవులలో నరమాంసపు భక్షకులకు సంబంధించిన ఒక తెగ ఉందంట. ఆ తెగ పేరు అకావా. ఏం తెగ పేరు? అకావా అనే ఒక తెగ. ఆ తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వెంటనే డైరెక్ట్గా వెళితే ఏం చేస్తారు నరమాంస పక్షులు వాళ్ళు, ఆ తెగ వాళ్ళు సరిగా వస్త్రాలు ఉండవు. ఆ తెగవారు మాత్రమే హలో హలో అనుకుంటారు. వేరే వాళ్ళు మనం పోయి హలో అన్నామనుకుంటే వెంటనే పొడిచేసి వెంటనే మీద పడి నేను చంపేసి తినేస్తారు. కాబట్టి ఈ జిమ్ ఎలియోట్ తన 4 స్నేహితులతో కలిసి ప్రార్థన చేసుకొని ఏం చేసినాడంటే, ఇదిగో ఈ నరమాంసపు భక్షకుల చేత
మనము మొదట స్నేహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రతిరోజు ఆయన ఒక హెలికాప్టర్లో ఆ నరమాంసపు భక్షకులు ఆ అకావా తెగ ఉన్నవారు దగ్గరికి వెళ్ళి, అంటే పైనుంచే అక్కడికి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు ఆ హెలికాప్టర్ నుంచి వాళ్ళు కిందికి పడేసేవాళ్ళు. ఇట్లా కొన్ని రోజులు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళతో స్నేహ సంబంధం పెట్టుకోవాలి, వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. నేను మీలో ఒకరిమే అని చెప్పి మనమందరం మనుషులమందని చెప్పుకోవాలా. కాబట్టి ఈ సంబంధం పెట్టుకోవాలని ఆ తెగ వాళ్ళు ఉన్నవారి ప్రాంతంలోకి వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద నుంచే వాళ్ళు ఆహారం పడేసేవాళ్ళు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ అకావా తెగ వాళ్ళు ఆ హెలికాప్టర్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎదురు చూస్తూ ఆ జిమ్ ఎలియోట్ తర్వాత తన స్నేహితులు హెలికాప్టర్ మీద కనపడితే వాళ్ళకి హాయి చెప్పడం, తర్వాత వీళ్ళు ఈ తెగవారికి సంబంధించిన అడవులో సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆహార పదార్థాలు ఏమని ఉంటే పండ్లు కానీ ఏమని ఉంటే వీళ్ళు ఆ హెలికాప్టర్ తాడుకు కట్టి వీళ్ళు పంపించే వాళ్ళంట. వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు పంపిస్తున్నారు. అప్పుడు ఏమనుకుంటాము, ఇద్దరి స్నేహం మంచిగానే ఉంది, ఇద్దరు మంచిగానే ఉన్నారు అనుకుంటాం. అలాగే ఈ జిమ్ ఎలియాట్ వాళ్ళు కూడా అదే అనుకొని ఇదే మనకు సరి అయిన అవకాశం, దేవుని సువార్తను ప్రకటించడానికి ఇదే మనకు సరైన అవకాశం అనుకొని వాళ్ళు నలుగురు కూడా ఒక ప్రాంతంలో హెలికాప్టర్ ఆపేసి ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల దగ్గర తమ బాగోగాలు తెలుసుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళ భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఉంటున్న జిమ్ ఎలియాట్ అనే వ్యక్తి ఆ నదీ ప్రాంతం దగ్గర, ఒక చిన్న నదీ ప్రాంతం దగ్గర ఉంటూ ఉన్నారు నలుగురు వ్యక్తులు. ఈ అకావా తెగ వాళ్ళు అడవిలో లోపల ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమైందేమో తెలియదు కానీ ఒకరోజు రాత్రి వాళ్ళందరూ కూడా గుమ్మిగూడి ఈ జిమ్ ఎలియాట్ అనే వ్యక్తిని వచ్చిన ఈ నలుగురు మొత్తం 5 మందిని మనం చంపేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కూడా తీర్మానం చేసుకొని ఉదయము జిమ్ ఎలియాట్ వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ అకావా తెగవారు ఈరోజు వస్తారు, దేవుని సువార్త వీళ్ళకి చెప్పాలా, దేవుని మాటలు వీళ్ళకి చెప్పాలా అని ఆయన సంతోషంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు మా స్నేహబంధం పెరిగింది, ఇప్పుడు నేను దేవుని మాటలు చెప్పాలా వాళ్ళకు అని సంతోషంతో వాళ్ళ స్నేహితులందరూ కూడా ఎదురు చూస్తుంటే వాళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళు వస్తూ ఉన్నారు కదా అని వీళ్ళు వాళ్ళని ఎదుర్కోవడానికి సంతోషంగా పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వెళుతూ ఉంటే వెంటనే వాళ్ళ బల్లాలు తీసి వెంటనే వాళ్ళ గుండెలోనికి గుచ్చిపడేసినారు. అందరూ 5 మందిని ఎక్కడికక్కడ చంపేసినారు. వాళ్ళు చంపుతూ ఉన్నప్పుడు ఈ జిమ్ ఎలియోట్ దగ్గర తన స్నేహితుల దగ్గర చిన్న గన్నులు ఉన్నాయి, పిస్తోళ్ళు ఉన్నాయి, వాళ్ళ సంరక్షణ కొరకు జంతువులను చంపడానికి తీసుకొచ్చిన పిస్తోల్స్. వాటిని తీసి వాళ్ళని చంపుదాం అనుకున్నారు కానీ ఇది క్రీస్తు ప్రేమ కాదు అని, క్రీస్తు నందు నేను ఉన్నాను కాబట్టి క్రీస్తు దీనికి ఒప్పుకోడని చెప్పి ఆ చంపడానికి అవకాశం ఉన్నా, వాళ్ళని ఎదిరించడానికి అవకాశం ఉన్నా ఒక్కసారి ఒక్క వ్యక్తిని చంపేస్తే ఆ తెగ వాళ్ళందరూ పారిపోతారు. చంపడానికి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఆ పిస్తోళ్ళు కానీ ఆ గన్స్ ఉపయోగించుకోకుండా అలాగే అర్ధాంతరంగా తమ జీవితాలను వాళ్ళు దేవుని కొరకు ప్రాణార్పణంగా చేసేసుకున్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జిమ్ ఎలియోట్ చనిపోయిన తర్వాత తన కుమారుడు, తన భార్య ఇద్దరు కూడా మళ్ళా తిరిగి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే అకావా తెగ దగ్గరికి వచ్చి ఆ ప్రాంతంలో వేరే వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వేరే తెగల వారి దగ్గర సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ తల్లి, తన భార్య, కుమారుడు ఇద్దరు కూడా చిన్న వయసులో ఉన్న కుమారుడు ఇద్దరు వచ్చి ఆ సేవకునితో కలిసి ఈ అకావా తెగవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అకావా తెగవారిని చూసి తన భార్య సంతోషంగా తన హృదయానికి హత్తుకొని కౌగిలించుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం జరిగిందంట. ఆమెన్, హల్లెలూయా. అనేక మంది ఆ తెగవారందరూ కూడా నరమాంసపు భక్షకుల నుండి ఆ తెగవారందరూ కూడా రక్షింపబడినారు. యేసు ప్రభు నందు వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు సత్యదేవుడని తెలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు తెలుసా? జిమ్ ఎలియాట్ ఆయనలో యేసు ఉన్నాడు, ఆయన క్రీస్తునందు ఉన్నాడు కాబట్టి ఆఖరికి తను శ్రమపడినను చనిపోవడానికి కూడా సిద్ధముగా సంతోషంగా తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఈరోజు ప్రియమైన సంగమా, నీవు నేను క్రీస్తునందు ఉన్నప్పుడు నీకు నాకు క్షణికం మాత్రం కలిగే శ్రమలలో, క్షణిక మాత్రము కలిగే ఇబ్బందులలో, క్షణిక మాత్రము కలిగే సమస్యలలో నీవు నేను
యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టే వారిగా ఉంటూ ఉన్నామేమో, యేసుక్రీస్తు ప్రభుని అసహించుకునే వారిగా ఉంటూ ఉన్నామేమో, ఇక యేసు ప్రభు నాకు వద్దు అని అనుకునే పరిస్థితిలోనికి నీవు నేను నడిపింపబడుతూ ఉన్నామేమో. అయితే ప్రభు అంటున్నాడు, శ్రమలలో కూడా, బాధ వచ్చినప్పుడు కూడా, కష్టము వచ్చినప్పుడు కూడా, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా, ఇదిగో సహాయము చేసేవారు నీకు అలంత దూరాన ఉన్నా కూడా, సహాయము చేసేవాళ్ళు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాకపోయినా కూడా నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? క్రీస్తు నందు నీవు నేను ఉన్నాము కాబట్టి మనము సంతోషముతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి వారినే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు శిక్షావిధి కలగకుండా తప్పిస్తాడు. శిక్షావిధి కలగకుండా తప్పిస్తాడు. ఉదాహరణకు మనం గమనిస్తే మొన్న రీసెంట్గా 3-4 నెలల క్రితం చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు, ఆయనకు తెలుసు ఆయనకు థ్రెట్ ఉందని, చంపుతారని తెలుసు, ఆయనకు తెలుసు చంపుతారు నన్ను తెలిసి కూడా ఆయన ఏం చేసినాడు తెలుసా? ఇదే భారతదేశంలో ఉంటూ, ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఉంటూ, ఈ ప్రాంతంలోనే దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అదే నీకు నాకు తెలిసింటే మనం ఏం చేస్తాం? 4 మూలల డోర్లో కూర్చొని, ఇంట్లోనే 4 గోడలు కూర్చొని యూట్యూబ్లో ఇస్తాంలే లైవ్ అని చెప్పి, యూట్యూబ్లో లైవ్, ప్రియమైన దేవుని బిడ్డలారా నాకు థ్రెట్ ఉంది, నేను బయటికి రాలేను, నా ప్లేస్ కూడా మీకు చెప్పను, ఇదిగో నా కానుకలు పంపించాలంటే ఇంకొక స్కానర్ పెడతా, ఆ స్కానర్కి మీరు పంపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి చుట్టూ ఒక 4-5 మంది బాడీగార్డ్స్, ఇంటి పైన బాడీగార్డ్స్. అమెరికా ప్రెసిడెంట్కి డొనాల్డ్ ట్రంప్కి కార్లో పోతుంటే బాడీగార్డ్స్ అంట, కారు ముందర వెనకాల బాడీగార్డ్స్ అంట, పైన కూడా విమానంలో కూడా, అంటే పైన ఆకాశంలో కూడా బాడీగార్డ్స్ ఉన్నారంట. అంటే ఆయన కింద పోతుంటే పైన ఆకాశంలో కూడా బాడీగార్డ్స్ ఉన్నారంట. అట్లా మనం పెట్టుకుంటాం అవకాశం వస్తే. కానీ అలా చేయలేదు. ఆయన ఏం చేసినాడు? సంతోషంతో ఆ మరణాన్ని స్వీకరించినాడు. ఎందుకు తెలుసా? ఆయన క్రీస్తు నందు ఉన్నాడు. నీవు నేను క్రీస్తు నందు ఉన్నామా లేదా? ఒకవేళ నీ హృదయం తెరవబడుతుందా? ఇంకా బాప్తీసాలకు దూరంగా ఉన్నావా? ఇంకా సమయం ఉందిలే అనుకొని అపోహపడుతున్నావా? ఇంకా సంతోషపడాల్సినవి, అనుభవించవలసినవి, నా శరీరము ద్వారా అనుభవించవలసినవి ఇంకా ఉన్నాయని నీవు ఒకవేళ అనుకుంటూ బాప్తీసాలకు దూరంగా ఉంటున్నావేమో, అయితే నీవు క్రీస్తునందు లేవు. నువ్వు ఒక నామకార్థ స్థితిగతుల మధ్యలోనే ఉంటూ ఉన్నావు. నామకార్థ భక్తి జీవితం జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు నందు ఉంటే ఇదిగో దేవుని మాట ప్రకటింపబడుతున్నప్పుడే లుదియా హృదయం తెరవబడినట్లు, తన కుటుంబం అంతా బాప్తీసము తీసుకున్నట్లు, ఇదిగో నపుంసకుని హృదయం తెరవబడినట్లు, బాప్తీసము తీసుకొని సంతోషంగా తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లు, నీవు నేను నీ పరిస్థితి, మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ నీవు ఉత్తి చేతులతో ఇంటికి పోతున్నావు అనుకో, నీవు క్రీస్తునందు లేవు. నీ హృదయము తెరవబడతలేదు. ఈరోజు నీ హృదయం తెరవబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? నీవు నేను అతి త్వరలో ఏమైపోతాం? చచ్చిపోతాం. ఖచ్చితంగా చచ్చిపోతాం. చచ్చిపోమన్నట్లు చేతులు లేపండి. సార్ నేను చచ్చిపోను సార్ అన్న చేతులు లేపండి. దేవునికి స్తోత్రం. జకరైన విశ్వాసం ఆయనని బలపరిచి నిలుపును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత నా సమాధులు, పాతి పెట్టబడిన సమాధులు, నీవు నేను ఉన్న సమాధులు ఏం కావాలా? తెరవబడాలా. ఎప్పుడు? క్రీస్తునందు ఉంటే తెరవబడుతుంది, క్రీస్తునందు లేకపోతే తెరవబడదు. ప్రభు మనకు అట్టి కృప అనుగ్రహించి ఆయన యందు మనము నిలిచి ఉండే కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుని అందరం కూడా లేచి నిలబడదాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం.